హలో అందరికీ వెల్కమ్ టు సాయి బోటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు అన్ని మగ్గం డిజైన్స్ చూపిస్తానండి. ప్రతి బ్లౌజ్ కూడా కట్ వర్క్ అనమాట. అయితే అన్నీ కూడా స్ప్రింగ్ వర్క్ చాలా స్టైలిష్గా ఉన్నాయన్నమాట. మీరు వర్క్ చూసినట్లయితే మీరు ఎప్పుడైనా కూడా మగ్గం బ్లౌజ్ ఏంటంటే ఫినిషింగ్ అయితే చెక్ చేయండి. వర్క్ ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా ఉంది అనేది అయితే చెక్ చేయండి. శారీని బట్టి బ్లౌజ్ అయితే డిజైన్ చేసుకుంటే లుక్ వస్తుందండి. ఇవి అన్నీ కూడా నిన్న పెట్టిన వీడియోస్ కాదు, మొన్న పెట్టిన వీడియోస్. ఈ వీడియోస్ అన్నీ కూడా, ఈ బ్లౌజెస్ కూడా అన్నీ ఒక కస్టమర్వే అనమాట. ఇవి అన్నీ కూడా చాలా లుక్ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుందండి చూడడానికి కూడా. మీరు ప్రతి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ పెద్దవి ఇవ్వలేదు, హ్యాండ్స్కి చిన్న హ్యాంగింగ్స్, చిన్న మోడల్స్ అట్లా డిఫరెంట్గా చేయించాము. హ్యాంగింగ్స్ కూడా చూడండి, ఇది మోడల్ చేయించారు అనమాట, చాలా బాగుంది. అయితే మీరు చూడండి, ఇది అన్నీ కూడా కట్ వర్క్ బ్లౌజులే అనమాట. ఇవి అన్నీ కూడా హ్యాండ్స్ బార్డర్లు మాత్రం వేస్ట్ కాకుండా మనం బ్లౌజ్ డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది బ్లూ బ్లౌజ్ కూడా అంతే. ఇప్పుడు ఇదేంటంటే కాఫీ కలర్ బ్లౌజ్కి శారీ వచ్చి క్రీమ్ కలర్ అండి, అది మొత్తం కూడా క్రీమ్ కలర్ అనమాట. ఆ క్రీమ్ కలర్కి బ్లౌజ్కి హ్యాండ్ బ్యాక్ నెక్ అయితే కట్ వర్క్ చేయించి హ్యాండ్స్కి ఏంటంటే కింద ప్లెయిన్ బార్డర్ వచ్చిందనమాట. అందుకనేసే మనం ఏంటంటే కింద బార్డర్ మీద వేయించాము. అన్నీ కూడా లుక్ ఒకేలా అనిపించకూడదు కదా, కింద బార్డర్లు యాడ్ చేయడం అలా అని కాకుండా ఒక్కొక్కటి ఒక్కోలాగా చేయించాను. కింద బీడ్స్ కూడా చూడండి, కొంచెం ఒక్కో స్టైల్లో చేయించాను, చాలా బాగుంది. నిన్న మీకు వీడియో అప్లోడ్ చేశాను కదండి నెట్ మీద బ్లౌజులు, అదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆ కస్టమర్ మనకి ఎవరో కూడా తెలియకుండా చేయించుకున్నారు. యూట్యూబ్ చూసి కేవలం మగ్గం డిజైన్స్ ఆర్డర్ ఇచ్చారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇవి అయితే చూడండి, ఇవి కూడా అంతే. ఇది కూడా కట్ వర్క్ బ్లౌజు. ఇది కూడా నెక్ షేపు, ప్రతి బ్లౌజు నెక్ షేప్ కూడా డిఫరెంట్గా చేయించాను. ఇదేంటంటే కింద డబుల్ బార్డర్ చేయించాను, ఎందుకంటే బార్డర్ చాలా చిన్నదండి హ్యాండ్కి. అందుకనేసే హ్యాండ్కు పైన చేస్తే వర్క్ ఎంత 2 ఇంచెస్లో వర్క్ వస్తుంది, కానీ అది పెద్ద లుక్ రాదు. అందుకని మనం కింద 2 ఇంచెస్లోనే కింద బార్డర్ వర్క్ చేసాం అనమాట. హ్యాంగింగ్స్ కానీ అన్నీ కూడా నాట్ వర్క్, స్ప్రింగ్ వర్కే అండి. ఎక్కడా కూడా కుందన్ అనేది యూజ్ చేయలేదు. ఎక్కడా కూడా మీరు వర్క్ చూస్తే చాలా బాగుంటుంది. మీరు ఈ బ్లౌజ్ అయితే గమనించండి. ఇదేంటంటే జ్యువెలరీ వర్క్ అంటారు, మొత్తం కూడా ఇది జ్యువెలరీ స్టైల్లో ఉంటుంది. ఆ వైట్ కలర్ జర్కన్ తోటి మిడిల్లో పెట్టిన బీడ్ కానీ రూబీ అండి, అది సేమ్ అదేంటంటే జ్యువెలరీ వర్క్ అంటారు. ఇది చాలా బాగుంటుంది వేసుకున్నా కానీ, లుక్ ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే 3 బ్లౌజెస్ చేయించాను. ఈ బ్లౌజు నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టాను అనుకుంటున్నాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుందండి. అయితే ఇది అన్ని బ్లౌజుల మీద లుక్ రాదు, కేవలం ఏంటంటే కలర్ కాంబో వల్లే లుక్ వస్తుంది అనమాట. ఇది కూడా మనం బార్డర్ వేస్ట్ చేయకుండా వర్క్ చేసాం, ప్రతి బ్లౌజు బార్డర్ వేస్ట్ చేయకుండా వర్క్ చేసాం అనమాట. ఇదైతే మనకి చూడండి, బీడ్స్ కూడా వేయించాను, కానీ అన్నీ ఒక స్టైల్ కాదు, అన్ని కలర్ డిఫరెంట్ స్టైల్లో చేయించాను అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి మీకు వైట్ కలర్ రా సిల్క్ తీసుకొని వర్క్ చేశాను. అంటే ఇది ఒక కలర్ కాంబో కానీ అవసరం లేదండి, శారీ మీదకైనా వేసుకోవచ్చు. అందుకనే నేను ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు అని చాలా కలర్స్ యూజ్ చేశాను. రెడ్, గ్రీను, పింక్, ఆరెంజ్, పర్పుల్ కలర్తో సహా, బ్లూ కలర్తో సహా, గ్రీను అండ్ చాలా మినిమం 6 కలర్స్ యూజ్ చేశానండి. చాలా బాగుంది. అంటే ఈ బ్లౌజ్ ఏంటంటే మనం ఈ శారీకే కాదు వేరే శారీకి కూడా వేసుకోవచ్చు. వేసుకున్నా కానీ లుక్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. అయితే నాకు రియల్గా మీకు ఎవరికైనా ఇట్లా వైట్ కలర్ బ్లౌజు మీరు చేయించుకోవాలనుకుంటే అది మీ మెజర్మెంట్స్ చెప్తే నేను చేసిస్తానండి. అది ఏంటంటే కలర్ కాంబోతో అవసరం ఉండదు అనమాట. థ్యాంక్ యూ అండి.